బాపట్ల జిల్లా రేపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐద్వా, సిఐటియు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉత్సాహభరితమైన ఆటల పోటీలు, మహిళా దినోత్సవ సభలు నిర్వహించబడ్డాయి. ప్రజా సంఘాల నేతలు, ఐద్వా బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ సుదీప్తి అధ్యక్షతన సిఐటియు శ్రామిక మహిళా నాయకురాలు కె ఝాన్సీ, ఎస్ఎఫ్ఐ కన్వీనర్ కె భవానీ, డివైఎఫ్ఐ నాయకురాలు హేమ నాగశ్రీ మరియు సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మళీలాలు పాల్గొని మాట్లాడారు. వారు మహిళల హక్కులు, సమానత్వం, గౌరవం కోసం మెరుగైన వేతనాలు, పని గంటల తగ్గింపు, సౌకర్యాల కోసం పోరాటం కొనసాగించాలనే సందేశాన్ని అందించారు. అలాగే అంగన్వాడీ, ఆశా వంటి కార్మికులు చట్టబద్ధ సౌకర్యాలు పొందాలని, సమాన పనికి సమాన వేతనం పొందాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖ నాయకుల్లో కె రత్నకుమారి, కెవి లక్ష్మణరావు, బి నాగరాజు, జ్యోతి, కె ఆశీర్వాదం, వి స్వప్న, భవానీ, వి ధనమ్మ, ఎన్ కృష్ణకుమారి తదితరులు మహిళలతో కలిసి సమాన హక్కుల కోసం స్ఫూర్తిదాయకంగా నిలిచారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా మన భారతదేశంలో ఇప్పటి వరకు స్వేచ్ఛ అనేది లేదు. మహిళలకి ఉందా? మీకు తెలిసినంత వరకు మహిళలకి ఏ విధంగానైనా కనీసం మన కుటుంబంలో మనకే లేదు. మనం ఎంత చాకరీ చేసినా కూడా ఏది నువ్వు చేసింది, నువ్వు చేసేది ఏంది గొప్ప అని అంటారు. ఏది నువ్వు చేసేది గొప్ప అంటారు. ఇల్లు తిప్పి బయటకు వచ్చి బయట పని చేసి, లేదంటే మనం ఇంకా ఇతరత్ర ఎన్ని పనులు చేసినా కూడా మనకి ఇంట్లోనే స్వతంత్రం లేనప్పుడు మన మహిళా స్వతంత్రం మనం రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. మనకి రిజర్వేషన్ కల్పించలేదని అనుకుంటున్నాం. కానీ కల్పించిన మహిళా మండలి ఎంతమంది ఉన్నారు? సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మహిళా మంత్రులైనా సరే వాళ్ళకి అధికారం ఉందా? ఇంట్లో బటన్ నొక్కాలి. వాళ్ళు బటన్ నొక్కితేనే మనం ఏదైనా చేయగలిగేది. లేదంటే ప్రత్యేకంగా మనకంటూ మన సొంత నిర్ణయం తీసుకోవడం కానీ సొంత అధికారం మనకి ఇప్పటి వరకు ఉందా? లేదు. ఆ అధికారం అనేది మన చేతికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మహిళా స్వేచ్ఛ అనేది, మహిళా స్వాతంత్రం అనేది ఆ రోజు మాత్రమే వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇలాంటి వాటినన్నీ అధిగమించి మనం మన హక్కులతో మనం సొంతంగా పోరాడి మన హక్కులకి మనకంటూ ఒక గుర్తింపు వచ్చేలాగా మన స్వతంత్రంగా నిర్ణయం మనం తీసుకొని అమలు చేసేంత వరకు కూడా మనం ఈ పోరాటాలు చేస్తూనే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనం ప్రాథమికంగా ఏదైతే మనం మహిళలకి రక్షణ ఉండాలంటే మనం కోరుకునేటువంటి మన 4 సంఘాలు డివైఎఫ్ఐ కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఐద్వా కానీ కోరుకునేటువంటిది మద్యాన్ని, మత్తు పదార్థాలని వీటిని నిరోధించకుండా మహిళలకి రక్షణ ఉండదు. ఇళ్లలో తల్లి చెల్లి తేడా లేకుండా కూడా మద్యం మత్తులో అత్యంత దారుణంగా కొట్టి చంపుతున్న ఘటనలు ఉన్నాయి. కానీ వీటి వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిన అవసరం. అట్లానే ఈరోజు మన వాళ్ళు ఇందాక ఒక పాట పెట్టారు, మహిళలు దేంట్లో కూడా తక్కువ లేరు అనేటువంటి. ఈరోజు అంతరిక్షంలో కూడా వెళ్ళి ప్రయోగాలు చేస్తున్న దాంట్లో మహిళలు ముందంజలో వస్తున్నారు. కానీ మహిళలకి ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ సమాజంలో ఉన్నాయంటే లేవు. ఎందుకు చెప్తున్నారంటే ఆడపిల్ల పుట్టిన తర్వాత తండ్రి సమక్షంలో, తర్వాత భర్త, తర్వాత పిల్లలు, ఇట్లా అనేక వైరుధ్యాలు ఉన్నాయి. మహిళలు ఈ పితృస్వామిక సమాజం. మహిళల్ని ఈరోజు చదువు అవసరం లేదు, వంట చేస్తే చాలు. మహిళలు ఎవరన్నా ఇంటికి మగవాళ్ళు వస్తే ఖచ్చితంగా లేచి నిలబడాలి. ఇట్లాంటి సాంప్రదాయాలు గతంలో అమలయ్యాయి. కానీ ఈరోజు చదువుకుంటున్న క్రమంలో, ఆధునికమైనటువంటి యుగంలో మహిళలు పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో కూడా ఈరోజు కొన్ని రకరకాలైన మతం ముసుగులు, వీటన్నిటి ముసుగులో మహిళల్ని ఒక ఆట వస్తువుల్లాగా, మహిళలంటే వంటగదికి పరిమితం అవ్వాలి, మహిళలంటే ఈ పని చేయాలి, మహిళలు ఈ పని చేయకూడదని చెప్తా ఉన్నారు. అటువంటి సమాజంలో ఈరోజు సిఐటియు కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, ఐద్వా కానీ మనం చెప్తున్నటువంటిది మహిళలకు సమానత్వం ఉంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.